మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే భావితర నాయకుడు, యువతకి స్ఫూర్తి, నిరుద్యోగుల పాలిటి వరం, ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దిశ దశ నిర్ణయించే మా లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అయిన సందర్భంగా మా నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు జరుపుకోవడం నిజంగా మా నెల్లూరు జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా కోవూరులో పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో దాదాపు ఈ మహానాడికి 10 లక్షల మంది కదిలి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే లోకేష్ బాబు గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తర్వాత మొత్తం ఉన్నటువంటి చిన్న మొదలు పెద్ద వరకు ఉన్నటువంటి కేటర్లో మంచి ఉత్సాహం, ఊపు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ మహానాడు ఇక జరగదు అనేటువంటి పరిస్థితి ఏంటంటే, ఇటువంటి మహానాడు, నెల్లూరు జరిగిన మహానాడు చరిత్రలో ఎక్కడ కూడా ఇంత బ్రహ్మాండంగా జరిగేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఎవరు కానీ గతంలో ఒక మీ వాట్సాప్లో కొట్టుకున్నా, దేనిలో కొట్టుకున్న మహానాడు అంటే నెంబర్ 1 నెల్లూరు నిలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కమిటీ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా వస్తువుల కమిటీలో నన్ను మెంబర్గా వేశారు. పెద్దలు అచ్చెన్నాయుడు గారు అధ్యక్షులు, అలాగే పెద్దలు అన్న శ్రీధరన్న గారు ఈ యొక్క కో కన్వీనర్ గారు, అలాగే మా బేద రవిచంద్ర గారు మా జిల్లా అధ్యక్షులు, ఆయన కూడా కో కన్వీనర్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడే మాట్లాడాం. వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడ రూమ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మన కడప కన్నా ఎక్కువ రూమ్స్ ఇక్కడ మనం బుక్ చేసాం. అలా కళ్యాణ మండపాలు కూడా మ్యాక్సిమం బుక్ చేసాం. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం ద్వారా అందరితో మాట్లాడామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుల వరకు అకామిడేషన్లో ఎక్కడ కూడా తగ్గేటువంటి కార్యక్రమం లేదు. అందరికి కూడా పూర్తి అకామిడేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్దలు అచ్చెన్నాయుడు గారి నాయకత్వం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.